నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన 16th జూలై మార్నింగ్ అప్డేట్స్ ఏం కదా మొత్తం అయితే మనం ఇప్పుడు ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. అండ్ ఈరోజు నా కొడుకుది సెకండ్ బర్త్డే ఉంది. సో ఆ గణేశుడు ఆశీర్వాదం అండ్ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. సో నిన్న మధ్యాహ్నం మన కార్పొరేటర్స్ అన్న వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. సో వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత అయితే వస్తారంట. సో మట్టి కళాకారులు వస్తే వాళ్ళు కూడా మట్టి పనులు అయితే వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత సో వర్క్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అండ్ నిన్న మార్నింగ్ అయితే మనం వచ్చి బ్లాగ్ చేస్తుండే అండ్ ఈవినింగ్ బ్లాగ్ రాలేదు. సో నిన్న మనం బ్లాగ్ చేసి వెళ్ళిపోయినప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు మన వెల్డర్స్ ఏమేమి పని చేశారు అనేది మొత్తం ఈ బ్లాగ్లో మనం కవర్ చేద్దాం. చూద్దాం మరి వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. చలో పోయి చూద్దాం పదండిగా. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. 16th జూలై మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో షెడ్ వర్క్ అనేది కొత్తగా అప్డేట్ అయితే ఏం లేదు. చిన్న కార్పెంటర్స్ అయితే మనకు మొన్న కవర్ కప్పినండే కదా, సో అదే అప్డేట్ అయితే ఉంది. కొత్తగా అయితే వాళ్ళు పనులు అయితే ఏం చేయలేదు. సో నిన్న వాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయి ఉండే. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ షెడ్ వర్క్ అనేది చేస్తారు. అండ్ మట్టి కళాకారులు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు మట్టి అనేది పైనకి షిఫ్ట్ చేయడం. సో ఇది అండ్ ఇంకా చూద్దాం మన వెల్డర్స్ అనే వాళ్ళు అండ్ నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఇప్పటి వరకు ఏమేమి పని చేస్తారు అనేది చూద్దాం. అండ్ ఇప్పుడైతే అన్నవాళ్ళు మన గణేష్కి సంబంధించిన మెయిన్ ఫేస్ అనేది రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉంది కదా, సో ఇది మెయిన్ ఫేస్ అనమాట. మన గణేష్ ఉంది, చాలా పెద్ద ఉంది, చూసుకోవచ్చు. ఇది మెయిన్ ఫేస్. ఇంకా మిగతా మొత్తం ఈసారి మనకు 7 తలలు వస్తున్నాయి మన గణేష్కి. సో మెయిన్ హెడ్ ఇది. సో మిగతా తలలు అయితే అక్కడ లోపల చేస్తున్నారు అన్నవాళ్ళు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మొత్తం కంప్లీట్ అయితే మనకు ఒక షేప్ అనేది కనబడుతుంది. సో వాళ్ళు ఆ లైన్లో పెట్టుకున్నారు రాడ్స్ అని. సో ఎట్లుండాలో ఫేస్ ఏందనేది. సో ఇది సో నైట్ అంతా ఈ పని చేసిరు. సో మనకి ఈవినింగ్ లోపు ఈ ఫేస్ అనేది రెడీ అయిపోతుండొచ్చు. చూడండి, సో చాలా పెద్ద ఉంది ఈసారి. అండ్ ఇక్కడ కిరీటం కూడా ఉంది, గణేష్ ఉంది. కిరీటం చూసుకుందాం మనం ఇప్పుడు. ఇక్కడ చూసుకోండి. సో వెనకాల మనం గణేష్ తల వెనకాల కిరీటం వస్తుంది. సో ఇది అండ్ ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ కూడా చేసుకున్నారు అన్నవాళ్ళు, చూడండి. సో ఇది అండ్ ఇంకా లోపల కూడా పోయి చూద్దాం ఏమేమి పని చేస్తారు అనేది. అండ్ ఇక్కడ స్వామివారి పాదాలు దగ్గర చూద్దాం అప్డేట్ ఏముందో. అండ్ నేను మనం ఎక్స్టెండ్ చేస్తారని చెప్పినాం కదా, సో మనకి ఇక్కడ చూపిస్తారు చూడండి. సో ఈ లిఫ్టింగ్ పోల్ ఏదైతే ఉందో ఈ లిఫ్టింగ్ పోల్ కనబడకుండా ఇక్కడ మనకు ఎక్స్టెండ్ చేశారని మార్నింగ్ అప్డేట్లు అయితే మనం చెప్పినాం. సో చెప్పినట్టు అన్నవాళ్ళు అయితే చేసారు. ఇక చూడండి, ఇదేంది ఊరికి అడ్డం వస్తుంది. ఓకే. సో చూడండి ఇక్కడ ఎక్స్టెండ్ అయితే చేసారు. సో ఈ లిఫ్టింగ్ పోల్ కనబడకుండా చూడండి. ఇక్కడ కూడా మొత్తం ఇట్లా సీకులు కొట్టేస్తారు. సో ఇది మళ్ళీ ఫైనల్గా మన గణేషుని తీసేటప్పుడు అయితే ఈ ముంగడిది తీసేసి లిఫ్టింగ్ పోల్కి కొండలు అయితే పెడతారు క్రెయిన్వి. సో ఇది సో పైన అయితే ఇట్లుంది. అండ్ ఇక్కడ మన గణేషునికి పీఠం ఉంది కదా, సో పీఠానికి సంబంధించింది కూడా పైన రాడ్స్ అయితే కొట్టారు, సన్న రాడ్స్. సో అందట్లేదు, ఇక్కడ ఎక్స్టెండ్ చేసారు కదా. నిన్న మొన్న మనం ఇక్కడ చేయి పెడితే అందుతుండే, ఇప్పుడైతే అందుతలేదు. సో చాలా దూరం అయిపోయింది గణేశుడు మనకు. సో స్వామివారి పాదాలు పట్టుకోవడం కష్టమే. సో మీదకి ఎక్కాల్సిందే. అండ్ ఇక్కడ భక్తుల కోసం చిన్నగా పాదాలు అయితే చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కూడా చేస్తారో లేదా చూడాలి. సో ఇది స్వామివారి పీఠం దగ్గర ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది. అండ్ పైన మెయిన్ పోల్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తారు ఇప్పుడు అన్నవాళ్ళు. సో అక్కడ జాయింట్స్కి పెడతారు కదా, ఇక్కడ మెయిన్ పార్ట్స్ అతికేయడానికి. అక్కడ ఇంకా ఏమంటారు బందోబస్తుగా వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఇది అండ్ ఇంకా లోపల ఫేస్లకు సంబంధించిన వర్క్ అయితే చేస్తారు అన్నవాళ్ళు. పోయి చూద్దాం. ఇక్కడ చూడండి ఇక. సో ఇది ఫేస్. ఈ ఫేస్ చిన్నగా ఉంది. సో మన గణేశునికి లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3 వస్తుంది. మెయిన్ హెడ్ అనేది సెంటర్లో ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఒక ఫేస్ రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ మెజర్మెంట్ చేసుకుంటున్నాను నాగబాబు అన్న చూడండి. అండ్ ఇక్కడ మిగతా ఫేస్లకు సంబంధించిన రాడ్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నారు. సో ఇది అండ్ నిన్న మన గణేశుని బాడీ లిఫ్ట్ చేసేటప్పుడు కూడా నిన్న మనం ఒక వీడియో తీసి పెట్టిండే చూడండి. సో ఓవరాల్ అవుట్పుట్ మన గణేశుని బాడీ. సో మెడ దగ్గర నుంచి అండ్ నడుము వరకు. సో ఇది ఫైనల్ ఫినిషింగ్ అనమాట. సో చాలా పెద్ద ఉంది చూడండి. ఒక 12-13 ఫీట్ల హైట్ అయితే మనకు నా స్వామివారి నడుము భాగం నుంచి మెడ భాగం వరకు కనబడుతుంది చూడండి. చాలా పెద్ద ఉంది ఈసారి. హెవీ బాడీ మన గణేశుని. బొజ్జ కూడా చాలా పెద్ద ఉంది చూడండి మరి. సో ఇది స్వామివారి చెస్ట్ భాగం అండ్ పైన మెడ భాగం. సో ఇది అన్నవాళ్ళు అయితే ఈరోజు చేస్తున్న పని అయితే ఇది. సో ఈవినింగ్ లోపు మనకు ఆ పెద్ద ఫేస్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మిగతా ఫేస్ ఇట్లా కట్టి చూడండి. ఇక్కడ 2 ఫేస్లు ఉన్నాయి కనబడుతుందా. సో ఇది కిరీటం. సో ఇది అండ్ ఇక్కడ 2 ఫేసులు సగం వరకే అయింది కిరీటం. అండ్ ఇక్కడ సగం ఫేస్ అయితే అయింది 4. అండ్ ఇక్కడ 5
అంటే అక్కడ 6. సో ఇంకొక ఫేస్ రెడీ కావాలి. సో చేస్తున్న దానికి సంబంధించింది. సో మొత్తం మనకు 7 తలలు వస్తున్నాయి ఈసారి మన బడా గణేశునికి. సో 14 చేతులు ఉండబోతున్నాయి అండ్ 7 తలలు ఉండబోతున్నాయండి. సో ఈసారి మన గణేశుడు 2024లో మనకు శ్రీ సప్తముఖ మహా గణపతి రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇంకో 2 డేస్లో ఐ థింక్ టుడే ఆర్ టుమారో డెఫినెట్లీ పోస్టర్ విల్ రిలీజ్. కమిటీ వాళ్ళు తప్పకుండా రిలీజ్ చేస్తారు. అండ్ యాక్చువల్లీ సందీప్ అంకుల్ నిన్ననే రిలీజ్ చేస్తాడు అనుకున్నా, బట్ చేయలేదు. సో కొంచెం వర్క్స్ ఉన్నాయండ్లా, కమిటీకి సంబంధించిన వర్క్స్ ఉన్నాయని నేనైతే చేయలేడు. సో మేబీ ఈరోజు చేస్తుండొచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తే కనుక నేను తప్పకుండా వచ్చి మీకైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా కొన్ని మెజర్మెంట్స్ చేసుకున్నారు చూడండి. ఇక ఐ థింక్ ఇది మన కిరీటానికి సంబంధించిన మెజర్మెంట్స్ అనుకుంది. ఇక్కడ రాడ్ కటింగ్ అనేది చేస్తుంది. అండ్ దీని లోపల మొత్తం మన గణేశునివి చేతులు ఉన్నాయి, అంత అడకాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ మండపంలో అప్డేట్స్ అయితే ఏం లేవు. సో నిన్న మనం మార్నింగ్ అప్డేట్లో ఏదైతే చూపెట్టినామో సో అదే ఉన్నది, ఇంకా కొత్త అప్డేట్స్ అయితే ఏం లేవు. ఇక్కడ చూడండి పైన ఇక్కడ ఒక సపోర్టింగ్ ఆర్చ్ టైప్ ఒక రాడ్ అయితే వచ్చింది. అండ్ పైన అడ్డం పొడుగున సీకులు అయితే కొట్టిరు. అండ్ ఇక్కడ కింద కూడా అంతే, ఇంకేం లేదు. సో అప్డేట్ అయితే ఏం లేదు. సో ఇది అండ్ ఈరోజు మన బడా గణేష్ కదా మార్నింగ్ అప్డేట్స్ అయితే. సో వ్యూ అయితే ఇట్లా ఉంది మన బడా గణేష్ కదా. ఇంకొన్ని రోజులు అయితే మొత్తం ఇక తవ్వ కూడా బంద్ అయిపోతుంది. సో ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది, ఎందుకంటే వర్క్ స్టార్ట్ అయిపోతే ఇక జనాలు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఇంకా మన కమిటీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళని కూడా పెడతారు, ఒక 3-4 మెంబర్స్ ట్రాఫిక్ని మొత్తం క్లియర్ చేయడానికి. సో ఇప్పటికే ఒక 2 అయితే ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు. కానీ డే అండ్ నైట్ ఉంటారు. సో ఎందుకంటే ఎక్విప్మెంట్ ఉంది కదా, కాస్ట్లీ ఎక్విప్మెంట్. సో దానికి సంబంధించింది నైట్ 2 ఉంటారు అండ్ డే టైం 2 సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. అండ్ ఇది మనకు డొనేషన్ కౌంటర్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడే మనకు గణేషుని పోస్టర్ అనేది రిలీజ్ చేస్తారు, ఇదే ప్లేస్లో. సో ఇట్లా కొట్టిరు కదా, సో ఈ కట్టలు, సో ఫ్రేమ్ టైపు. సో ఇక్కడనే మనం గణేషుని పోస్టర్ అనేది ఈ ప్లేస్లోనే పెడతారు. సో అది ఎప్పుడు పెట్టేది తెలియదు, ఈ రోజు పెడతారా రేపు పెడతారా తెలియదు. సో మనకు సందీప్ రాజ్ అంకుల్ ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చేది అయితే తెలియదు. సో ఇది డొనేషన్ కౌంటర్. సో ఈ కౌంటర్ దగ్గర మన గణేషునికి ఎవరైనా చందాలు ఇవ్వాలనుకుంటే ఈ కౌంటర్ దగ్గర వచ్చి మీరు డబ్బులు ఇవ్వచ్చు, మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. అండ్ QR కోడ్ కూడా ఉంటుంది కమిటీ వాళ్ళది. సో ఆ కోడ్ కూడా మీరు స్కాన్ చేసి ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మన బడా గణేష్ దగ్గర సో మార్నింగ్ అప్డేట్ అయితే ఇది. మెయిన్ ఫేస్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు. సో మళ్ళీ కుదిరితే ఈవినింగ్ అప్డేట్ ఇస్తా, లేకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో అయితే కలుద్దాం. అండ్ పోస్టర్ రిలీజ్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వెంటనే నేను వచ్చి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్ బాయ్.